హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్ లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం యాసంగి వరి పంటలో వేసుకోవాల్సిన మొదటి దఫా ఎరువుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. అనగా ఈ ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి, వేటిని వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, వీటి యొక్క ధర ఎంత, అలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాము. నాటు వేసిన 15 రోజుల తర్వాత మాత్రమే మనము ఏ విధమైనటువంటి రసాయన ఎరువులైనా గానీ వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే 15 రోజుల లోపు అవి వేసినా గానీ తీసుకో మొక్కలు 15 రోజుల తర్వాత అవి వేర్లు పోసుకొని నిలదొక్కుని ఎరువు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి 15 రోజుల తర్వాత మాత్రమే ఎరువులు వేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే మొదటి దఫా ఎరువుగా మనము భాస్వరం మరియు నత్రజని అందించాల్సి ఉంటుంది. నత్రజని మనకు యూరియాలో ఉంటుంది, భాస్వరం డిఏపిలో ఉంటుంది. డిఏపి అనగా డై అమోనియం ఫాస్ఫేట్ అని అర్థము. ఈ డిఏపి మనకు పంట మొదటి దశలో అవసరం అవుతుంది. నత్రజని మనకు పంట కాలం మొత్తం మీద అవసరం అవుతుంది. అదేవిధంగా పొటాష్ పంట విత్తన దశలో ఉపయోగపడుతుంది. అయితే మనము ఈ యాసంగి వరిలో మొదటి దఫాగా ఒక బస్తా డిఏపి మరియు ఒక బస్తా యూరియాని కలిపి చల్లుకున్నట్లయితే అధిక పిలకలు వేయడంతో పాటు మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుంది. వీటితో పాటుగా మనము దుబ్బు గుళికలుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నటువంటి వేటినైనా వేసుకోవచ్చు. దీనివల్ల అదనపు ప్రయోజనం ఏంటంటే మొక్క గంటలు ఎక్కువగా వేయడం ద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే డిఏపి ప్రస్తుతం మార్కెట్ లో 1350 రూపాయలుగా ఉంది. 50 కేజీల బస్తా వచ్చేసి. యూరియా అయితే 275 రూపాయల నుంచి 300 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.